సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి చాలా అప్పుల పాలై చాలామంది ఉంటుంటాం కదండి. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే మీ అప్పులన్నీ తీరి మీకు ధన సంపాదన అనేది పెరగాలి అనుకుంటే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేస్తే తప్పకుండా మీ యొక్క అప్పుల బాధలన్నీ కూడా తీరుతాయి అనడంలో సందేహం లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మరి ఈరోజు ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే మన అప్పుల బాధలను తీర్చేటటువంటి పరిహారం గురించి తెలుసుకుందాము. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే నెల రోజుల్లోనే తీరిపోయేటటువంటి చాలా చక్కటి పరిహారము. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. మరి కొంతమందికి అప్పుల సమస్యలతో బాధపడతారు. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లు అంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు అనేవి తప్పకుండా మనందరం కూడా చేసి చూడాలండి. మరి ఆ పరిహారం ఏంటో చూద్దాము. నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో మనందరము కూడా తెలుసుకుందామండి. మరి ఆ పరిహారాలు ఏమిటి, ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ని తప్పకుండా చేయండి. మీ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోవాలండి. ఎందుకంటే అరచేతుల్లోనే మనకి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టము అనేది ఒకవేళ లేకపోతే కలిసి రావాలి అంటే మీరు ఈ విధంగా చేయండి. చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు. అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి అనేది తప్పకుండా జరుగుతుందనేది ముందుగా లక్ష్మీదేవి మనకిచ్చే చాలా చక్కటి అద్భుతమైన సంకేతం అండి. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని కానీ బియ్యం పిండిని కానీ వేయండి. తద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అనడంలో మాత్రం అతిశయోక్తి మాత్రం లేదండి. తమలపాకులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 తమలపాకులను పెట్టుకోండి. పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుందట. అప్పుల సమస్యలన్నీ కూడా మీకు నెల రోజుల్లోనే తప్పకుండా మీ యొక్క అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయండి. గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. డబ్బుల సమస్యలు పెరిగిపోతాయట కూడా. కాబట్టి గురువారం రోజున తలస్నానం చేయకండి. కాబట్టి పొరపాటును కూడా గురువారం రోజున మీరు తలస్నానము అనేది అస్సలు చేయకూడదు. పసుపు చాలా శుభసూచకము. వారంలో ఒక్కసారైనా సరే మీళ్ళంతా పసుపు నీళ్ళు చిలకరించండి. ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అనేవాళ్ళు తప్పకుండా అడుగు పెట్టాలి అంటే పసుపు నీళ్ళు జల్లండి. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలని ఆశ కూడా ఉంటుంది. అలాంటి వారు ఒక మట్టి కుండని తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలోని మనము పెట్టుకోవాలండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగము కలిసి వస్తుంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయండి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లంని
తీసుకొని వెళ్ళండి. అంటే పుట్టింటి నుంచి మనము బెల్లము అనేది తెచ్చుకుంటే మంచిది. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళు ఒకవేళ మీరు తెచ్చుకోవాలి అని మీరు అనుకుంటే కనుక మీరు ఈ విధంగా చేయాలి. మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు. కల్లు ఉప్పులో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కల్లు ఉప్పును వేయండి. ఇంటి ఈశాన్య దిశలో కల్లు ఉప్పు కనుక మీరు వేస్తే మీకు రావాల్సిన ధనము, ఆకస్మిక ధనలాభాలు, మీ యొక్క అప్పుల బాధలు కూడా తీరి మంచి ధనలాభాలు అనేవి మిమ్మల్ని వరిస్తాయండి. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కల్లు ఉప్పు అనేది కొని మీ ఇంటికి అనేది తెచ్చుకోవాలి. కంపల్సరీగా శుక్రవారం రోజునే కల్లు ఉప్పు అనేది కొని మీరు తెచ్చుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. శుక్రవారం రోజు ఉదయం 7 గంటల లోపు కల్లు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇక జీవితంలో మీకు డబ్బు కొరత అనేది ఎప్పుడూ కూడా ఏర్పడదండి. మీరు శుక్రవారం రోజు ఉదయం 7 గంటల లోపు కల్లు ఉప్పుని మీరు కొని తెచ్చుకోండి. స్వస్తిక్ గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందంట. మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుందంట. అందుకే మీ ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తు అనేది వేయండి. కాబట్టి మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకోండి. స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది. అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో కానీ లేదా గంధంతో కానీ స్వస్తిక్ గుర్తుని తప్పకుండా మీరు మీ గుమ్మం ముందు వేసుకోండి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుల కింద వాళ్ళు మారవలసిందేనండి. అందుకే 5 ఒత్తుల దీపారాధన చేయండి. మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి యొక్క ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు అనేది మీ ఇంటికి తప్పకుండా చేరుతుంది అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి. మనలో చాలామంది అద్దెలలో ఉంటూ ఉంటాం కదండి. అయితే అద్దె ఇంట్లో ఉండేవారు ఉత్తరముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. ఉత్తరముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు అనేది కలిసి వస్తుందండి. కాబట్టి మీరు ఉత్తరముఖంగా ఉండే ఇల్లుని మీరు తీసుకోవాలి అద్దెకి. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతిపూలు ఉపయోగించకూడదు. బంతిపూలని అసలు మీరు ఉపయోగించకూడదు. దేవునికి బంతిపూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారట. బంతిపూలతో పురుగులు ఉంటాయి కాబట్టి బంతిపూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం కూడా వస్తుంది. తద్వారా మీకు డబ్బు కష్టాలు కూడా ఏర్పడతాయంట. కాబట్టి మీరు బంతిపూలను మీరు పూజలో ఉపయోగించకుండా ఉండటం మంచిది. వాస్తుశాస్త్ర ప్రకారము జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు. మీ ఇల్లంతా కూడా కష్టాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి. కాబట్టి గోరింటాకు చెట్టు అలాగే మీరు జామ చెట్టు అనేది మీ పెరట్లో పెంచకండి. చాలామంది ఇళ్లకు నరదిష్టి అనేది తగులుతుంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కల్లుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి తప్పకుండా కట్టుకోండి. ఎరుపు రంగు వస్త్రంలో కల్లు ఉప్పు వేసి కట్టండి. తద్వారా మీకున్న దృష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ఇలాంటి ఇళ్లల్లో తప్పకుండా దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకోండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం కదండి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు మీరు గుమ్మడికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే అవుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున మీరు గుమ్మడికాయకు హారతి అనేది ఇవ్వండి. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి అని కూడా
లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు అనేవి తీసుకురావాలి. మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అసలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపము. కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము అనేది నశిస్తుంది. ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి కూడా ఏర్పడతాయట. అందుకోసమే పెరుగు అనేది ఎవరికి కూడా తోడికి మనము ఇవ్వకూడదండి. మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము. ప్రతిరోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తప్పనిసరిగా పెట్టుకోవాలి. లేదంటే వారానికి 2 సార్లు అంటే మంగళవారం మరియు శుక్రవారం రోజున తప్పనిసరిగా గడపకు మనము పసుపు కుంకుమలు రాసి గడపని మనము అలంకరించుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోని ఉంటుందండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద 2 లవంగాలు పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ సంపద అనేది బాగా కూడా పెరుగుతుందండి. ఇక మీరు ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా మీ యొక్క ఆర్థికపరమైన లాభాలు అనేవి మీకు కలుగుతాయి. అలాగే చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి. పొరపాటును కూడా నలుపు రంగు ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు అనేవి ఏర్పడతాయండి. కాబట్టి నల్లటి బకెట్లు అనేవి మీ ఇంట్లో ఉంచుకోకుండా చూడండి. స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయాలి. చన్నీళ్ళతో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఆడవాళ్ళకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెత్త దగ్గర పడేసి మీ చేతులకు కొత్తవైన మట్టి గాజులు అనేవి వేసుకోవాలండి. ఈ పరిహారం మీరు తప్పకుండా చేయండి. మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని మళ్ళీ వాటిని వేసుకోవచ్చండి. కాబట్టి ఈ విధంగా అయినా సరే మీరు చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.